జరిగిన చర్చలు విఫలమవడంతో ఇప్పుడు ప్రపంచ శాంతికి మేమున్నామంటూ ముందుకొస్తోంది రష్యా. మధ్యవర్తిత్వానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ ఒక సంచలన ప్రతిపాదన చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు పుతిన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మధ్యవర్తిత్వంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. రష్యా రంగంలోకి దిగితే చర్చలు కొలుక్కొచ్చే అవకాశం ఉందని, రష్యా మధ్యవర్తిత్వాన్ని ట్రంప్ అంగీకరిస్తారా లేదా అనే డౌట్తో చాలామంది ఇప్పుడు చర్చిస్తున్నారు. యుద్ధంలో ఇరాన్కు రష్యా సాయం చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు ఈ 2 వారాల సీజ్ ఫైర్ పైన కూడా ఇప్పటికే గందరగోళం మనం చూస్తున్నాం. ఇక లేదని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా మేమున్నాం, ప్రపంచ శాంతికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామంటూ ముందుకు వస్తుంది. ఇలాగే కొనసాగడం మంచిది కాదు అని చెప్తోంది. ఇప్పటికే క్రెమ్లిన్ రష్యా అధ్యక్షుడు పెజెష్కియాన్తో కాంటాక్ట్లోకి వెళ్ళారని, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో రష్యా ఇప్పటికే కాంటాక్ట్లోకి వెళ్ళిందని, వాళ్ళతో మాట్లాడారని, డిస్కస్ చేశారని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎవరు ఒప్పుకోవాలి అంటే 2 సైడ్స్ మనం ఒకసారి చూస్తే ఇటువైపు ఇరాన్ ఉంది, అటువైపు అమెరికా ఉంది. ఈ చర్చల్లో ఇరాన్ ఎలాగో ఒప్పుకుంటుంది, రష్యా చెప్తే కాదనదు. ఎందుకంటే వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి అండ్ దే ఆర్ హెల్పింగ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ ఇన్ దిస్ వార్. రష్యా ఇరాన్కి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఆయుధాలు, మెడిసిన్, టెక్నికల్ సపోర్ట్, సైబర్ సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్స్ ఇస్తుంది, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇలా. సో దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్. సో ఖచ్చితంగా ఇరాన్ ఒప్పుకుంటుంది. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అమెరికా రష్యా మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకుంటుందా అంటే, రష్యా భారత్ లాంటి ఆప్షన్స్, అవకాశాలు ముందే ఉన్నప్పటికీ పాకిస్తాన్ లాంటి ఒక పనికిమాలిన దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టిందంటేనే అమెరికా ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక డ్రాఫ్ట్ మెసేజ్ని కనీసం ఎడిట్ కూడా చేయకుండా వాళ్ళ పాకిస్తాన్ ప్రధాని డైరెక్ట్గా పోస్ట్ చేశాడు, షహబాజ్ షరీఫ్. మనం చూసాం. అంటే ఎంత గ్రిప్లో ఉండేవాళ్ళు. మొన్న మధ్య అమెరికా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, లైక్ అమెరికా అనకూడదు, ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం కదా. ఎందుకు ఇలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకుంటారంటే, పనికిమాలిన వాళ్ళని నా పక్కన పెట్టుకుంటే నేను చాలా గొప్పగా కనపడతాను, నాకు ఇష్టం అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అని చెప్పాడు. సో హీ వాంట్స్ దట్ కంట్రోల్, హీ వాంట్స్ దట్ హైరార్కీ. సో అందుకని పాకిస్తాన్ లాంటి దేశాలను ప్రిఫర్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ని అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తారు కాబట్టి. కానీ రష్యా అలా కాదు. రష్యా దగ్గర అమెరికా బయటపడాల్సి వస్తుంది పూర్తిగా. తమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అవసరమైతే మార్చుకోవాల్సి వస్తుంది, కొన్ని విషయాల్లో తగ్గాల్సి వస్తుంది, రష్యా కన్విన్స్ చేస్తుంది కొన్ని విషయాల్లో. ఇలా అన్ని రకాలుగా అమెరికాకి అది అస్సలు ఇష్టం లేదు. ముఖ్యంగా ట్రంప్కి, తనకి ఇప్పుడు రష్యాతో అమెరికాకి ఎంత పోటీ ఉందో మనకు తెలిసిందే. ఆర్థికంగా ఉండే డెవలప్మెంట్లో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, ఇలా అన్ని రకాలుగా విపరీతమైనటువంటి పోటీ. ఒక రకంగా పుతిన్ని ఒక నియంత అని చెప్పి అమెరికా పిలుస్తోంది. పుతిన్ ఒక రక్త పిపాసి అని చెప్పి పిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ వచ్చి నేను మధ్యవర్తిత్వం చేస్తాను అంటే ఇరాన్ ఒప్పుకున్నా అమెరికా ఎందుకు ఒప్పుకుంటుంది? అమెరికా ఒప్పుకోకపోవడానికి మరికొన్ని కారణాలు ఇక్కడ నేను చూపిస్తాను. బట్ వై రష్యా ఈజ్ బెటర్ దాన్ యుఎస్ అనేది చెప్తే అందరికీ తెలిసిందే చాలా వరకు కొన్ని కారణాలు. బట్ ఆ కారణాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్, వై అమెరికా కాంట్ అగ్రీ విత్ రష్యా, ఎందుకని ఒప్పుకోకపోవచ్చు అనేదానికి కొన్ని కారణాలు మనం చూడొచ్చు. ద ఫస్ట్ రీజన్, ఖచ్చితంగా తనకి చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంది రష్యాతో. అమెరికాకి, ట్రంప్కి చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంది పుతిన్తో. సో అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇగో అస్సలు ఒప్పుకోదు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి. రెండోది, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి రష్యాకి, అది ఇష్టం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ కాంట్ కంట్రోల్ రష్యా. తాను ఏం చేయాలనుకుంటున్నాడో, ఎలా చేయాలనుకుంటున్నాడు అనేది పాకిస్తాన్ లాగా తలూపదు గుడ్డిగా రష్యా. కాబట్టి ట్రంప్కి ఇష్టం ఉండదు ఆ విషయంలో. తనకు కావాల్సిందల్లా తలూపే వాళ్ళు కావాలి పక్కన. పాత సినిమాల్లో మనం చూస్తుంటాం కదా, ఎస్ బాస్ అని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి పక్కన. విలన్స్ ఏది చెప్పినా ఎస్ బాస్ అని చెప్తూ ఉంటారు పక్కన. సో అలాంటి ఒక క్యారెక్టర్ పాకిస్తాన్, ట్రంప్ పక్కన. సో అలాంటి క్యారెక్టర్స్ కావాలి ట్రంప్కి. కానీ ఇక్కడ పుతిన్ అలా చెప్పేవాళ్ళు కాదు కదా. అసలే పుతిన్తో చాలా తీవ్రమైన పోటీ ఉంది. ఎక్కడ
తనని మించిపోతాడో అన్న భయం. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అసలు చేయడు ట్రంప్, అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయడు. మోర్ ఆఫ్ ట్రంప్ చెప్పిన దానికి దేనికి డైరెక్ట్గా బ్లైండ్గా ఓకే చెప్పే టైప్ కాదు రష్యా. వాళ్ళు ఆలోచిస్తారు, దే యూజ్ దేర్ ఓన్ బ్రెయిన్. వీటన్నిటికి మించి ఇరాన్కి ఇప్పుడు ఈ యుద్ధంలో హెల్ప్ చేస్తుంది రష్యా అని చెప్పేసి ఇప్పటికే అమెరికా కొన్ని అలిగేషన్స్ మనం చూసాం. అఫ్కోర్స్ ఎవ్రీబడి నో దట్. ఎందుకంటే మొస్తఫా ఖమేనీకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, ఓ పక్క ట్రీట్మెంట్ జరుగుతుంది, దీని అంతటికీ హెల్ప్ చేస్తుంది రష్యానైనా అప్పుడు కొన్ని వార్తలు మనం చూసాం. అయతుల్లా అలీ ఖమేనీ బ్రతుకున్న సమయంలో, గతంలో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య మాత్రమే యుద్ధం జరుగుతున్న సమయంలో ఖమేనీ తప్పించుకోవడానికి, దొరకకుండా బంకర్స్లో దాక్కొని చాలా సేఫ్గా ఉండడానికి కారణం రష్యా అని చెప్పేసి, వాళ్ళ ఇంటెలిజెన్సే కారణం అని చెప్పేసి అప్పుడు మనం విన్నాం. వాటితో పాటు వీళ్ళిద్దరికీ డ్రోన్స్ సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి. అలాగే S-300 వ్యవస్థని ఇరాన్కి గతంలో ఇచ్చింది రష్యా. ఇలా చాలా అగ్రిమెంట్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి, చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ యుద్ధంలో అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తుంది, టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది, ఆయుధాలు పంపిస్తుంది, స్ట్రాటజిక్ సపోర్ట్ ఇస్తుంది. ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్ ఇరాన్కి అమెరికా ఇస్తుంది. అది జగమెరిగిన సత్యం అంటారు కదా, అలాగా ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఇలాంటి ఒక దేశాన్ని, ఇరాన్కి అనుకూలంగా ఉన్న దేశాన్ని తీసుకొచ్చి మధ్యవర్తిగా కూర్చోబెట్టడం అనేది, మీడియేటర్గా కూర్చోబెట్టడం అనేది అమెరికాకి అస్సలే ఇష్టం ఉండదు. సో ఇలా ఎన్నో కారణాలు ఖచ్చితంగా ఇక్కడ లేకపోలేదు. వీటన్నిటికి మించి అఫ్కోర్స్ రష్యా మీద కూడా కొంత అనుమానాల్ని అమెరికా ఖచ్చితంగా వ్యక్తం చేస్తుంది. బట్ వై రష్యా ఈజ్ బెటర్ దాన్ పాకిస్తాన్? పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశాన్ని ఇంత పెద్ద పీస్ టాక్లో కూర్చోబెట్టడం, వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇట్స్ ఎ ఫన్నీ థింగ్. ఖచ్చితంగా ఇట్స్ వెరీ మచ్ అన్బిలీవబుల్ నిజం చెప్పాలంటే. కానీ అమెరికా అలాంటివి చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు అనుకోండి, వాళ్ళు చేసి మళ్ళీ దీనికోసం అప్పులు చేయాల్సి వచ్చింది. దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు ఈ పీస్ టాక్స్ కోసం. సో ఇలాంటి పరిస్థితుల్లో వై రష్యా ఈజ్ బెటర్ దాన్ పాకిస్తాన్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ రష్యా ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో శక్తివంతమైన దేశం. దే గాట్ దేర్ రెప్యుటేషన్. అండ్ ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇరాన్ ఒప్పించడమే పెద్ద సమస్య. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ యుఎస్ ఆల్సో ఇన్ కేస్ ఈ రష్యాని కనుక ఇన్వాల్వ్ చేస్తే. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న విషయాల్లో రష్యాని ఒప్పుకోకపోవడానికి మరో కారణం ఏంటి అన్నప్పుడు, ఒకవేళ రష్యా పీస్ టాక్లో కనుక వాళ్ళకి ఈ సక్సెస్ఫుల్ అయితే రష్యాకి క్రెడిట్ వెళ్ళిపోతుంది. అది అస్సలు ఇష్టం లేదు అమెరికాకి. సో అది కూడా ఒక కారణం అమెరికా ఒప్పుకోకపోవడానికి. వై రష్యా ఈజ్ బెటర్ అన్నప్పుడు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్, అఫ్కోర్స్ టాప్ 3లో ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే రష్యా చెప్తే ఇరాన్ వింటుంది. ఇది అతిపెద్ద బెనిఫిట్ యుఎస్కి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వినడం లేదు. యుఎస్ ఈజ్ రెడీ ఫర్ పీస్ టాక్. యుఎస్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ పీస్ టాక్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెయిటింగ్ ఈ పీస్ టాక్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి. చాలా దే ఆర్ డెస్పరేట్. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇరానే మాట వినడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ని ఈ పీస్ టాక్కి ఒప్పించింది కూడా రష్యా, చైనానే అని చెప్పేసి కొంత, అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది, వాళ్ళ ప్రోత్సాహం కూడా కొంత ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు మనం చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో రష్యా చెప్తే ఖచ్చితంగా ఇరాన్ వినే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కన్విన్స్ అవుతుంది, అలా కాదు ఇలా చేయిస్తే బెటర్ ఏమో అని చెప్పి రష్యా చెప్తే, ఈవెన్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో కానీ, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో కానీ, ఇతర విషయాల్లో రష్యా చెప్తే ఇరాన్ ఖచ్చితంగా వింటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మధ్యవర్తులు అనేవాళ్ళు కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ కలిగి ఉండాలి. అంతే, ఏదో అటోకు చేయి ఇటోకు చేరేసి కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పడం కాదు. దే నీడ్ టు కన్విన్స్. బట్ పాకిస్తాన్ని ఇరాన్ నమ్ముతుందా? నమ్మే పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ నమ్ముతుందా? దే హేట్ పాకిస్తాన్. అండ్ నెక్స్ట్ టార్గెట్ అసలు పాకిస్తానే ఉంటుందేమో ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్కి. అండ్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి రెప్యుటేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఉగ్రవాద దేశం, ఇంక్లూడింగ్ అమెరికానే ప్రకటించింది పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా. సో అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే రష్యా ఈజ్ బెస్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ గతంలో సిరియా లాంటి సమస్యల్ని పరిష్కరించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది.
సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆల్రెడీ ఒక గుర్తింపు ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ వైస్ వర్సా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరుగుతున్న సమయంలో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో రష్యా అప్పుడు ట్రంప్ మాట వింది, రండి మాట్లాడుకుందామంటే ట్రంప్ మాట వింది మొత్తమే. అఫ్కోర్స్ దానికంటే ముందు ట్రంప్ చాలాసార్లు బెదిరించాడు రష్యాని, అది చేస్తాం ఇది చేస్తామని. చివరికి ఏమీ చేయలేక పీస్ టాక్ కోసం పిలిచాడు. అండ్ రష్యా అప్పుడు రెస్పెక్ట్ చేసింది ట్రంప్ని, వాళ్ళు పీస్ టాక్ వచ్చారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు ఫైనల్లీ. సో అది పక్కన పెడితే, సో అప్పుడు అమెరికాని రెస్పెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అమెరికా రెస్పెక్ట్ చేయడంలో తప్పు లేదు రష్యా లాంటి దేశాన్ని పీస్ టాక్కి. కాకపోతే అసలు అతిపెద్ద నియంత అని చెప్తూ, ఇంత పెద్ద వైలెన్స్కి కారణం అని చెప్తూ, అంటే ఉక్రెయిన్ని నాశనం చేస్తున్నాడని చెప్తూ రష్యా నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ట్రంప్ రష్యాని మధ్యవర్తిగా ఒప్పుకుంటాడా లేదా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఆల్రెడీ వీ ఆల్ నో దట్ ట్రంప్ హ్యాస్ సమ్ ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రంప్కి. ఈగో ఇష్యూస్ నాట్ విత్ సమ్ పర్టికులర్ పర్సన్, హీస్ గాట్ ఈగో ఇష్యూస్ విత్ ఎవ్రీబడి, ఎవ్రీ లీడర్. ప్రతి ఒక్కరితో ఈగో ఇష్యూస్ ఉంటాయి. ఈ కంపేర్ విత్ ఎవ్రీబడి. పక్కన ఇంతకుముందు మనం చెప్పినట్లు కొంతమంది పనికి వాళ్ళని పక్కన పెట్టుకుంటూ ఉంటాడు, లైక్ పాకిస్తాన్. సో వాట్ డూ యూ థింక్? రష్యా ఇలాంటి ఒక మూవ్కి రెడీ అవ్వడం అనేది ఖచ్చితంగా చాలా మంచి పరిణామం. ప్రపంచ శాంతికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. కాకపోతే ఇక్కడ వై నో వన్ ఈజ్ కన్సిడరింగ్ ఇండియా, ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇక్కడ దీనికి కూడా పెద్ద రీజన్ ఏంటంటే అమెరికానే. అసలు ఇండియా అయితే ఇంకా బెటర్గా ఉంటుంది ఈ టాక్ విషయంలో. ఎందుకంటే రష్యాకి ఎలాగో ఇరాన్తో హెల్ప్ చేస్తుంది అన్నటువంటి ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి వన్ సైడెడ్ ఉంటుందేమో అన్న అనుమానాలు ట్రంప్కి ఉండొచ్చేమో. బట్ ఇండియా కొంచెం మధ్యలోనే ఉంది కదా ఇక్కడ. ఎవరికి అంత, అఫ్కోర్స్ ఇజ్రాయెల్కి మనం క్లోజ్గా ఉన్నామని చెప్పి యుద్ధానికి ముందు అక్కడ అందరికీ అర్థమైంది, నేను కాదని చెప్పడం లేదు. అట్ ది సేమ్ టైం ఇటు ఇరాన్ మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది. బట్ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ కంట్రీ ఇన్ ద వార్. Maybe we are maintaining well relationships with Israel, but we are not supporting them in war. We are not helping them in any way in this particular war. We are maintaining same distance with each country. అందుకే కదా మనకి ఇరాన్ మన షిప్స్ని సైతం వదిలింది. అంత సీరియస్ కండిషన్లో కూడా మన షిప్స్ని బయటకు వదిలిందంటే హర్ముజ్ స్ట్రైట్ నుంచి. దే ఆర్ రెస్పెక్టింగ్ అస్ అండ్ ఇజ్రాయెల్ రెస్పెక్టింగ్ అస్ అండ్ అమెరికా. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చేది అమెరికాతోనే. సో ఇక్కడ ఈ పీస్ కుదరకపోవడానికి అసలు కారణమే యూఎస్. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్. ఎందుకు? ఈజ్ గాట్ ఈగో ఇష్యూస్ విత్ ఎవ్రీబడి. రష్యా వస్తానంటే పీస్ టాక్కి పుతిన్తో ఈగో ఇష్యూస్ ఉన్నాయి. భారతదేశాన్ని ఇన్వాల్వ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఈవెన్ గల్ఫ్ దేశాలు సైతం భారతదేశం ఒక్క ఫోన్ కాల్తో యుద్ధాన్ని ఆపగలుగుతుందని ఒప్పుకున్నారు. అండ్ ఇరాన్ మనల్ని వదిలింది, మన షిప్స్ని వదిలింది. దే హ్యావ్ వెరీ గుడ్ కనెక్షన్స్ విత్ ఇండియా. మరోవైపు మనకి ఇజ్రాయెల్తో మంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో మనల్ని కన్సిడర్ చేస్తే ఒక మధ్యవర్తిగా, మీడియేటర్గా ఖచ్చితంగా మనకి ఇక్కడ మనం చేయగలిగి ఉండేవాళ్ళం, సాధించగలిగి ఉండేవాళ్ళం. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ రెప్యుటేషన్ వరల్డ్ వైడ్గా. మన దౌత్యానికి సంబంధించి మనకి ఎంత మంచి గొప్ప పేరుందో చూస్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది, కానీ సక్సెస్ అవ్వడం అమెరికాకి ఇష్టం లేనట్లుంది. ఇక్కడ లేదు అంటే ఈగో ప్రాబ్లం. ఈగో దీనివల్లనే ఇంత దాకా వచ్చింది. మమ్మల్ని మించిన వాళ్ళు లేడు అని చెప్పేసి ఈగోకి పోయి యుద్ధాన్ని మొదలుపెట్టారు. 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు, తర్వాత 2 వారాలు అన్నారు, ఇప్పుడు 6 వారాలు అయిపోయింది. దెర్ ఈజ్ నో యూస్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఈగో. ప్రపంచంలో మా అంత శక్తివంతులు లేరు అన్న ఈగో, మా దగ్గర ఉన్న డబ్బులు లేవన్న ఈగో, మా దగ్గర ఉన్న ఆయుధాలు లేవన్న ఈగో, వీఆర్ ద బెస్ట్, వీ గాట్ ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ అన్న ఈగో. ఇలా అన్ని రకాల ఈగోలకి పోయి చివరికి ఈ స్థాయికి తెచ్చుకున్న ట్రంప్. సో ఇప్పటికైనా కొంచెం ఆ ఈగోని పక్కన పెడితే, వెల్ హీఈస్ ఆల్సో వెరీ మచ్ డెస్పరేట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వార్. సో ఇలాంటి టైంలో మరి అట్లీస్ట్ భారతదేశాన్ని కాకపోయినా రష్యానైనా ఒప్పుకోవాలి. లేదు ఇంకేదైనా దేశం కాస్త రెప్యుటేషన్ ఉన్న దేశాన్ని పెట్టుకోవడం బెటర్. అట్లీస్ట్ చైనానైనా ట్రై చేయొచ్చేమో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది రష్యా ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, క్రెమ్లిన్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU